చేసుకోండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య పరిచయంలోకి వెళదాం. సర్వకృపానిధి ఒక తండ్రి, సకల మెరుగైన గొప్ప దేవుడా, నీ ఉన్నతమైన ప్రేమను బట్టి వందనాలు. గతించిన కాలమంతా నీ కృపాహస్తాల్లో భద్రపరిచి ఈ భూమి మీద నీ మహిమ కలిగిన పరిచర్య చేయడానికి యేసుక్రీస్తు ప్రభువారు మీరు ప్రధాన కాపరిగా ఉండి నీవు నానైనా నీ ప్రజల కొరకు నీ ప్రాణాన్ని అర్పించి ఈ లోకంలో నుంచి అంధకార సంబంధమైన అధికారం నుంచి నీవు వెలుపలికి తీసుకుని వచ్చి నీ రాజ్య పౌరులుగా నీకు మహిమకరంగా జీవించడానికి ప్రతి బిడ్డను మీరు ఆయుత్తపరిచి నడిపిస్తున్న దేవుడు, ఆ మార్గంలో మరింతగా పరిశుద్ధులు సంపూర్ణులు అవడానికి, పరిచర్య ధర్మము జరిగించబడటానికి నీవు సంఘమని ఈ జీవము కలిగిన వ్యవస్థను మీరు ఏర్పరుచుకున్నారు. ఆ వ్యవస్థలో నీ సన్నిధిలో నిలబడిన ప్రతి బిడ్డను నీకు మహిమకరంగా నీ రాజ్యంలో యోగ్యకరమైన పాత్రలుగా నిలబడటానికి నీ యొక్క మాదిరిని వారు గుర్తిరిగి నీ వాక్యమును వారి మార్గాలకు దీపముగా, వారి త్రోవలకు వెలుగుగా చేసుకొని వారి దైనందిన జీవితాల్లో నీకు మహిమకరంగా జీవించినట్లు కృప చూపించండి. ఈ దినమందు అట్టి పరిచర్యలో నిలబడిన సేవకులను మీ హస్తాల్లోకి తీసుకుని వస్తున్నాం. అట్టి భారంతో పౌలు ఆనాడు ఆ యేసుక్రీస్తు పడిన శ్రమలలో మిగిలి ఉన్న వాటిని మేము భరిస్తూ మిమ్మలను క్రీస్తు ఎదుట సంపూర్ణులుగా నిలబెట్టాలని ప్రయాసపడుతున్నామన్నాడు. ఆ విధంగా సార్వత్రిక సంఘంలో ఉన్న సేవకులను ఒక యోగ్యకరమైన నీ ఆత్మతో దర్శించి నీకు మహిమకరంగా వారి యొక్క పరిచర్యల్లో మరింతగా నీలో ముందుకు సాగటానికి కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ నీ జీవాహారంతో బలపరచబడి నీ కొరకు ఫలించేటువంటి వారిగా నీ యొక్క స్వరాన్ని విని నీ సన్నిధిలో నీ అడుగు జాడల్లో నడిచే కృప ప్రతి బిడ్డకు దయచి నీ జీవము కలిగిన వాక్కు వారి జీవితాల్లో ఫలవంతంగా అనేకులకు వారి జీవితాలు వెలుగుకరంగా మార్చబడటానికి వారి మార్గాలను సరళం చేసి నడిపించి మహిమ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం అడిగి పొంది నామం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది పిల్లరా, ప్రభు మనకిచ్చిన మంచి సమయము ప్రభు సన్నిధిలో మనం మనకిచ్చిన వాగ్దాన వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. దేవుడు ఏం చేస్తాడంట? అప్పగింపమని ఉత్తర దిక్కునకు ఆజ్ఞ ఇచ్చే దేవుడు, బిగబట్టవద్దని దక్షిణ దిక్కునకు ఆజ్ఞ ఇచ్చేది. ఏవేవి మన జీవితాల్లో దేవుడు అప్పగించడానికి ఇష్టపడుతూ ఉన్నాడో మనము ధ్యానించాం. బిగబట్టవద్దని కూడా దేవుడు ఏం చేయగలంట? ఆజ్ఞ ఇవ్వగలిగింది. నీవు దేవుని కొరకు నీవు సరిగా అప్పగించుకోకపోతే దేవుడే మన చుట్టూ ఉన్న ప్రజలు ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు అని మనం అనుకుంటే మనకు అనిపిస్తుంది కదా. అప్పుడప్పుడు దేవునికి చెందవలసిన మహిమను వాళ్ళు దేవునికి ఇవ్వకపోతే దేవుడే వాళ్ళని అలాంటి ప్రతికూల స్థితులకి అప్పగించేస్తాడు అని రోమా పత్రికలో చక్కగా పౌలు గారు తెలియచేస్తారు. దేవుని గురించి తెలియశక్యమైనంతా ఈ సృష్టి అంతట్లో విశదమై ఉందంట. పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలియచేస్తుంది. నీవు సృష్టిని వెళ్ళి అడిగితే చెబుతుంది నీవెవరిని ఆరాధించాలో అని. కానీ ఆరాధించడానికి మనం చెప్పాం కదా, ఏమనుకుంటున్నాం? మన దగ్గరికి వచ్చే కస్టమర్లు మనకి దేవుడే, మన పేపర్ చదివేవాళ్ళు మనకి దేవుడే. ఈ లోకంలో సృష్టిలో ఉన్న సమస్తాన్ని మనిషి ఆరాధిస్తున్నాడు, కానీ అసలు సృష్టికర్తను ఆరాధించాలి. కాబట్టి
దేవుడు వారిని ఏం చేస్తున్నాడు? భ్రష్ట మనసుకి అప్పగిస్తున్నాడు. ఇంకా భయంకరమైన స్థితుల్లో 24, 26, 28 వచనాల్లో రోమపత్రిక 1వ అధ్యాయంలో అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకి వారిని అప్పగించి 26వ వచనం వారి స్త్రీలు సైతం స్వాభావికమైన ధర్మాన్ని విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మాన్ని అనుసరించి అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మాన్ని విడిచి పురుషులు తమ తప్పిదములకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామాతప్తులేరి మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటయ్య నల్లకపోయిరి గనక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించరు. మొదటి 24వ వచనంలో ప్రజలు అపవిత్రతకి అప్పగించబడ్డారు. 26వ వచనంలో వారు తుచ్చమైన అభిలాషలకి అప్పగించబడ్డారు. అలాగే చెయ్యరాని కార్యాలు చేస్తూ భ్రష్ట మనసుకి అప్పగించబడ్డారు. ఈనాడు సమాజంలో మన చుట్టూ జరుగుతున్న పరిణామాలు, ప్రజల జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు, దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం చూస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులలోనికి వెళ్ళిపోయినటువంటి ప్రజలని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు ఆయన మహిమ కలిగిన సన్నిధికి పిలిచాడు. ఆ విధంగా పిలువబడినటువంటి ఈ ప్రజలు దేవుని సన్నిధిలో ఈ భ్రష్ట మనస్సు నుంచి ఈ లోకంలో వారి యొక్క జీవితాల్లో వారికి అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కలుగుతూ ఉన్నప్పుడు దేవుని మహిమ కలిగిన ఏర్పాటు యొక్కకు రావటానికి వాళ్ళు ప్రయత్నం చేస్తుంటే ఈ లోక సంబంధమైన అధికారి ఒకడున్నాడు. వాడు ఏం చేస్తున్నాడు? వారిని దేవుని సన్నిధికి రానియకుండా వాడు వాళ్ళని బెగపట్టుకున్నాడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనంలో మనం ఆ మాట చూస్తాం. తాను చెరపట్టిన వారిని తన నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా? దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనకు తెలియకుండానే ఈ భూమిలో ఉన్న సమస్తమైన మనుషులు ఈ లోక సంబంధమైన అధికారం యొక్క క్యాప్చర్లో ఉన్నారు. 10-20 సంవత్సరాల కిందట చాలామంది చాలా రకాలుగా ప్రభుత్వాల మీద ఉన్నటువంటి ప్రతికూల స్థితుల మీద పోరాటాలు చేసేవాడు. అవునా? ₹2 ఆయిల్ పెరిగితే గవర్నమెంట్లు దించేసిన రోజులు మనం చూసాం. ఉల్లిపాయలు రేటు పెరిగితే గవర్నమెంట్లు పడిపోయినాయి. కానీ ఇప్పుడు ఏది ఎంత పెరిగినా ఏం జరిగినా ఏం చేయట్లా, ప్రజలకు అసలు ఆ కాన్షియసే తెలియట్లా. ఏమైపోయింది మరి? మనుషులను మారిపోయారా? 20 ఏళ్ల కింద వాళ్ళు ఇప్పుడు ఉన్నారు. అవునా? అంటే మనకి తెలియని ఒక అంధకార సంబంధమైన అధికారము క్రిందకి మన దేశంలో ఉన్న ప్రజలు వెళ్ళిపోయారు. సమాజంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులను గురించి అవేర్నెస్ ఇచ్చి వాళ్ళని వాటి నుంచి విడిపించేటువంటి వారు లేనటువంటి పరిస్థితి. ఈ ఉదయకాల సమయంలో దేవుని జీవము కలిగిన మార్గంలో నడుస్తున్నటువంటి మన యొక్క జీవితాల్లో మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు తెలియకుండానే మనం ఏ ఏర్పాటులో మనం శత్రువుకి అప్పగించబడ్డాం. అది దేవుని బిడ్డలుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
పోయిన నెల ఉపవాస ప్రార్థనలు 24వ తారీఖు నాడు పాస్టర్ గారు వచ్చి ఆయన చెప్పారు, ఏమని? రానీయుడు, ఉండనీయుడు, విననీయుడు, చేయనీయుడు. ఏంటంట? నలుగురు ఉంటారంట. రావాలని ఉంటుంది కానీ రానీయుడు. ఉండాలని ఉంటుంది, వచ్చినా కానీ ఆ మాట మంచి మాట చెప్పారు. ఏంటంటే బలారాధన తీసుకుని మొక్క ముట్టుకుని వెళ్ళి పరిగెత్తాడంట. ఎవరో ఇస్కరియోతు యోధ. ఇంకా బలారాధనలో తినకుండానే ఆ మొక్క పట్టుకుని వెళ్ళిపోయాడంట బయటికి. ఎందుకు? వాళ్ళంత పని ఉంది. ఏం పని? ఇమీడియట్లీగా ఏసైని అప్పగిచ్చేయాలి. ఈ భూమి మీద మనకి తెలియకుండా దేవుని సన్నిధికి వస్తున్నాం, కానీ ఎన్నో ప్రతికూల స్థితులు దేవుని యొద్దకు మనల్ని రానియకుండా మన ఎదుట మనల్ని బెగబట్టుతున్నాయి. మనల్ని దేవుని సన్నిధిలో ఉండనీయకుండా, మనల్ని దేవుని ఏర్పాటుని విననీయకుండా, దేవుని చిత్తాన్ని చేయనీయకుండా మనల్ని నియంత్రిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అన్వయ సభ్యుల ఆ ఆదిమ సంఘములో దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి ఆ సంఘం అంతా ఏం చేస్తుంది? వాళ్ళకున్న స్థిర చరాస్తులు అమ్మేసి అపోస్తులు పాదాల దగ్గర పెట్టి అంతా ఒకటే అని దేవుని వద్దకు వెళ్తా ఉంటే వీళ్ళు కూడా ఏం చేశారు? అందరిని చూసి వీళ్ళు కూడా అదే తీర్మానం చేసుకున్నారు. వాళ్ళకున్నది అమ్మేసి దేవుని సన్నిధిలో ఇచ్చేసి దేవుని సన్నిధిలో వాళ్ళతో కూడా నడుద్దామని. కానీ అమ్మేదాకాళ్ళదే ఇంటికి వచ్చినాక అమ్మి నాకు ఇంత వచ్చిందని చూసుకున్న తర్వాత అంతా తీసుకెళ్ళి ఏం చేస్తానే మళ్ళీ మనం అని కొంచెము దాచుకున్నారు. అపోస్తలుల కార్యాలయం దాచుకున్నారు. దాచుకున్న వాళ్ళు ఏం చేయాలి? పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, అయ్యా ఇదిగో మా పొలం అమ్మాం, ఇదిగో మా తీసుకొచ్చి మీ దగ్గరికి ఇచ్చాను, ఎంతగా అమ్మారా అని అడిగాడు. కాదయ్యా, అంతకు అమ్మాము, మేము ఎంత ఉంచుకున్నాము, ఇదిగో మీకు ఇంత. తప్పే ఉంది, అసలు ఏమేమో చేసేది ఏం లేదు. ఇచ్చినందువల్ల పెద్ద ఘనత లేదు, ఎవరినందువల్ల ఇది లేదు. కానీ ఏం కావాలి? యథార్థంగా ఉండాలి. అప్పటి వరకు వాళ్ళ సమర్పణ బాగానే ఉంది, కానీ ఏం లేదు. వాళ్ళు దేవుని ఏర్పాట్లో అడుగు వేయడానికి ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళా వెనక్కి బెగపట్టేశారు. ఇంతకే మేమయ్యా. అప్పుడు ఆయన ఏమన్నాడు? ఇదిగో మీరు పరిశుద్ధ ఆత్మతో ఎందుకు మోసపుచ్చుతూ ఉన్నారు? ఏం చేసిందంట? సాతాను నీ హృదయాన్ని ప్రేరేపించింది, పరిశుద్ధ ఆత్మని మోసం చేస్తుంది. ఇదన్నీ ఎవరు చేస్తారు? మనకు తెలియకుండా ఈ భౌతిక సంబంధమైన అధికారము దేవుని బిడ్డలుగా మనం నడవటానికి నిలబడినప్పుడు మన చుట్టూ మనల్ని నియంత్రించేటువంటి ఒక వ్యవస్థ ఉంది. దానిని మనము దాటి దేవుని సన్నిధానం చెంత దేవుని ఆత్మ సహాయంతో మనము అడుగులు వేయాలి. దేవుడు మనల్ని గురించి ఎంత శ్రద్ధ తీసుకుంటాడంటే, మనం చేసే ఒక్కరోజు కూలి కూడా దేవుడు మనకి సరిగా రాకపోతే దాని గురించి పట్టించుకునే దేవుడు మన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. మరి మన చుట్టూ మనము దేవుని జీవము కలిగిన మార్గంలో వెళ్ళకుండా మనం దేవుని అంగీకరించిన తర్వాత వాళ్ళు వెళ్ళి దేవుణ్ణి ఆరాధిస్తామన్నారు. ఆరాధిస్తామంటే ఏం చేశాడు? ఇదిగో వీళ్ళకి మామూలు పని కాదు, డబల్ పని ఇవ్వండి అని చెప్పి ఫరో
నిర్గమకాండం 5వ అధ్యాయంలో వాళ్ళని దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించకుండా వాళ్ళని బెగపెట్టాడు. 5 నుంచి 8 వచనాల్లో నిర్గమకాండంలో వాళ్ళు అలాగే దేవునికి అప్పగించుకుని వీళ్ళు దేవుని దగ్గరికి వెళ్తారంట. దేవుని సన్నిధికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధించడానికి వీళ్ళకి టైం కావాలంట. వీళ్ళకి టైం లేకుండా చేయాలని ఏం చేయాలి? రోజు ఎన్ని ఇటుకలు తీయాలో ఆ ఇటుకలన్నీ తీయండి. ఆ ఇటుకలతో పాటు ఆ ఇటుకలు కాల్చడానికి గడ్డి కూడా మీరే తెచ్చుకోవాలి అని. ఆ గడ్డి తెచ్చుకున్నందుకు మళ్ళీ స్పెషల్గా మేమేమి కూలి దేవుడు మొత్తం చూస్తున్నాడు. మనకేమి ఆఫర్ వస్తాయి? మనకి ఇట్లాంటి ఆఫర్లు మనకేం వస్తాయి? వారం రోజులు మీరు కూలి చేస్తే ఒక రేటు, ఆదివారం వచ్చారనుకో మీరు డబుల్ ఇస్తాం. వాళ్ళు వెళ్ళనీయకుండానేమో వాళ్ళకి రెండింతల పని. ఇప్పుడేమో మన దేవుని సన్నిధికి ఎగ్గొట్టడానికి ఏమో ఆ రోజు చేసేదానికంటే డబుల్ కూలిస్తాం. ఈ భూమి మీద భౌతిక సంబంధమైన అధికారము మనకు తెలియకుండా మనల్ని నియంత్రించే పరిస్థితి. ఆయన ఉన్నాడు 100 మీటర్స్ రిలేలో తాను మంచి ఎక్స్పర్ట్. ఆదివారం పరుగు పందెం వచ్చిందని నేను ఆదివారం అయితే దాంట్లో పార్టిసిపేట్ చేయనని అన్ని సంవత్సరాల నుంచి సిద్ధపడి ఆ దేశం తరఫున ఒలింపిక్స్లో క్వాలిఫై అయ్యి ఒలింపిక్స్లో కూర్చున్న తర్వాత ఆ రోజు ఆ ఈవెంట్ ఆ సండే పడిందని నేను వెళ్ళనన్నాడు. దేశం చాలా ఖర్చు పెడుతుంది ఒక వ్యక్తి అక్కడికి వెళ్ళాలండి. అయినా సరే దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని అప్పగించుకున్నాడు. దేవుడు అద్భుతకరంగా తనకి ప్రాక్టీస్ లేని తన ఎదుట ఉన్న ఆ ప్రతికూల సంబంధమైన పరిస్థితిని దేవుడు చూచి దేవుడు 4x100 రిలేలో నిలబడమని దేవుడు చెప్పాడు. దాంట్లో గోల్డ్ మెడల్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఆ 100 మీటర్స్లో పాల్గొంటే నిజంగా గోల్డ్ మెడల్ వచ్చేదో లేదో, అతనికి అంతకుముందు ట్రాక్ని బట్టి ఆ గోల్డ్ మెడల్ సంపాదించి ఆ అటెంప్ట్ చేయగలిగిన స్థితి అతనికి లేదు. మనము భౌతికంగా మనల్ని నియంత్రించడానికి భౌతిక సంబంధమైన అధికారం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంది. అయితే ఆ పరిస్థితుల్లో మనం చేయాల్సింది ఏంటంటే దేవుని చిత్తానికి లోబడి దేవుని సన్నిధిలో నిలబడాలి. సరే, దేవుడు పంపించే వరకు అట్లాగే ఉన్నామని ఓపిక పట్టారు. దేవుడు ఏం చేశాడు? 12వ అధ్యాయంలో నిర్గమకాండంలో మీరు చూస్తే వాళ్ళని దేవుడు అద్భుతకరంగా విడిపించడానికి దేవుడు దిగి వచ్చాడు. 35-36 వచనాల్లో మనకు తెలుసు. అప్పటికి 10 అద్భుతాలు చేశాడు దేవుడు. కానీ వాళ్ళని విడిపించేటప్పుడు దేవుడు 35-36 వచనాల్లో మనం చదివితే ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి ఐగుప్తీయుల యొక్క వెండి నగలు బంగారు నగలు వస్త్రాలు అడిగి తీసుకొని యెహోవా ప్రజల ఎడల ఐగుప్తీయులకు ఏం చేశారంట? కటాక్షము కలుగజేశాడు కనుక వారు వారికి కావలసిన వెండిని హల్లెలూయా. కొన్ని సంవత్సరాల పాటు వీళ్ళు పడిన కష్టం అంతా దేవుడు వారి చేతిలో నుంచి వీళ్ళకి ఏమని తీసుకున్నారో మరి ఏమని తీసుకుంటారు? అమ్మ రేపు పొద్దున్న మేము దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం. మీకు తెలుసు కదా ఏమడుగుతారు? ఎవరన్నా ఎరువు అడగాలని. ఆ ఫంక్షన్కి వెళ్ళి వస్తాం, ఆ ఫంక్షన్కి వెళ్ళి వచ్చేదాకా చూస్తుంటా దేవుడిని దేవుడిని. ఈ రకంగా వాళ్ళు ఏం చేశారట? వెండి బంగారము వస్త్రాలు ఆ వెలగలిగినటువంటివి
మేము ఆ మహోన్నతుడైన దేవుడిని ఆరాధించడానికి వెళ్తున్నాం. మేము ఆరాధించే దేవుడు ఎట్లాంటివాడో తెలుసా? ఇదిగో ఈ 10 తెగుళ్ళు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో, మీ యొక్క పరిస్థితుల్లోకి వచ్చినాయి. అవి ఏవి మా దగ్గరికి రాలేదు. ఆ 10 తెగుళ్ళు వాళ్ళు చూసిన తర్వాత వాళ్ళ హృదయాలు కరిగిపోయి అంత గొప్ప దేవుని ఆరాధించడానికి వాళ్ళందరూ మనం వెళ్ళకపోతే వెళ్ళిపోయాం, పోనీలే మనం కొన్నటువంటి వెండి బంగారం మన వస్త్రాలకు అయినా వాళ్ళకి ఇచ్చి వాళ్ళని ఆరాధించడానికి పంపిద్దాం అనుకుని వాళ్ళు కటాక్షంతో వాళ్ళ కలిగిన వాటిని ఇచ్చేశారు. హల్లెలూయా. దేవుడు ఆ బిగబట్టినటువంటి వాటిని, అందుకే యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 4వ వచనంలో దేవుడు చెప్తాడు, అంత్య దినాలలో నీవు నీ యొక్క కూలి వారికి ఇవ్వవలసినటువంటి, ఇదిగో నీ చేను, నీ చేను కోసినటువంటి పని వారికి ఇవ్వటానికి నీవు మోసంగా బిగబట్టుకున్నటువంటి నీవు కూలి వారికి ఇవ్వాల్సిన కూలి నా యొక్క మొరపెడుతుంది. మీ కోత వారి కేకలు సైన్యములకు అధిపతియగు ప్రభువు యొక్క చెవులలో చొచ్చి ఉన్నాయి. హల్లెలూయా. దేవుడు నీ ప్రయాసని, నీ కష్టాన్ని ఈ లోకంలో ఎవరైనా బిగబడితే నీకు రావలసినటువంటి వాటాని నీ యొక్క తల్లిదండ్రుల్లో, నీ తోబుట్టువులో, నీ ఎరుగు పొరుగు వారు ఎవరు దానిని బిగబడితే ఆ బిగబట్టిన దానిని దేవుడు ఏం చేయగలడు? విడిపించి ఇవ్వగలడు. ఒకవేళ వాళ్ళు దానిని స్వాధీనపరుచుకుంటే పోగొట్టుకున్న దానికి 2 తిరిగి ఇవ్వస్తాడు. ఆమేన్. దేవుని సన్నిధిలో మీకా గ్రంథం 2వ అధ్యాయంలో దేవుడు చూస్తున్నాడు. ఉదయాన్నే లేచి ఇంకా మంచం మీదే పడుకుండి ఈ రోజు ఎవరికి దోసుకుందామా, మంచాల మీద పరుండి మోసపు క్రియలను యోచిస్తూ దుష్కార్యములు చేయవారికి శ్రమ, అలాగ చేయుట వాళ్ళ స్వాధీనంలో ఉంది. వాళ్ళు చేయగలిగింది ఏదో వాళ్ళు చేస్తారు. వాళ్ళు పొద్దు పొడవగానే ఈ రోజు ఎవరి ఇల్లు దోసుకుందామా, ఈ రోజు ఎవరి పొలం దోసుకుందామా, ఈ రోజు దేనిని స్వాధీనం చేసుకుందామా అనుకుని తెల్లారగట్ట ఆలోచించి ఆ రోజులోనే ఆ పనిని వాళ్ళు ముగించేస్తున్నారు. వీటన్నిటిని చేయకుండా దేవుడు ఆపట్ల, చేయండి, మీరు చేయాల్సినంత మీరు చేయండి, ఆ తర్వాత నేను బయలుదేరుతాను, నేను చేసేటువంటిది నేను చేస్తాను అన్నాడు ఆయన. ఆమేన్. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో ఈ భౌతికంగా ఈ లోకంలో ఎవరు దేనిని బిగబట్టినా సరే నీవు దేవుడు ఆ బిగబట్టినటువంటి ఆ పరిస్థితులు నీ యొక్క జీవితంలో దేవునికి మహిమకరంగా నీవు నిలవబడితే దేవుడు వాటిని విడుదల చేయడానికి శక్తి కలిగిన దేవుడు. ఆమేన్. అదే సమయంలో కొన్నిసార్లు నీవు దేవునికి లోబడకపోతే దేవుడే నీకు రావాల్సిన వాటిని ఆయనే బెగబట్టేసే దేవుడు కూడా ఆయనే. మలాకీ గ్రంథం 3వ అధ్యాయంలో 7 నుంచి 9 వచనాల్లో దేవుడు చెప్తున్నాడు, మీ పితరుల నాటి నుండి మీరు నా కట్టడలను గైకొనక వాటిని త్రోసివేశారు. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతి యెహోవా దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ప్రజలు దేవుని ఏర్పాటుకు భిన్నంగా వెళ్తున్నారో అప్పుడు కూడా దేవుడు వాటిని నియంత్రించే దేవుడుగా. యోవేలు గ్రంథంలో 1వ అధ్యాయంలో ఆ విధంగా జరుగుతుంది. వాళ్ళు దేవుని సన్నిధానం చెంత యోగ్యకరంగా నిలబడిన పరిస్థితులను బట్టి దేవుడు ఏం చేశాడంట, వాళ్ళ పంటను తినివేయడానికి గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు, మిడతలు అనేటువంటి ఆయన మహాసైన్యాన్ని ఆయన పంపించాడు. యోవేలు గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం. అయితే ఎప్పుడైతే ప్రజలు దేవుని వైపుకు తిరిగి దేవుని సన్నిధికి వచ్చి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించి దేవుని సన్నిధిలో
వాళ్ళ యొక్క అతిక్రమాలను, వాళ్ళ యొక్క దోషాలను దేవుని సన్నిధిలో ఒప్పుకొని నిలవబడ్డారో అప్పుడు దేవుడు మరలా ఆ పోగొట్టుకున్న దినాల పంటంతటిని నేను తిరిగి మీకు ఇస్తాను అని చెప్పి అక్కడే మనం చూస్తే యోవేలు గ్రంథంలో 2:25లో దేవుడు మీరు కడుపారా తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యాలు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించుటట్లు నేను పంపిన మిడతలు, గొంగళి పురుగులు, పసర పురుగులు, చీడ పురుగులు అను నా మహాసైన్యము తినివేసిన, అంటే పోగొట్టుకున్న సంవత్సరాల పంటని సైతము దేవుడు తిరిగి ఇస్తాడు. ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంత నీ యొక్క జీవితంలో ఏ పరిస్థితుల్లో నీవు బెగబట్టబడినటువంటి స్థితిలో నీవు ఉన్నావు, నీ కష్టార్జితము వ్యర్థంగా ఏమైపోయినటువంటి పరిస్థితులు ఉన్నాయో, లేక నీకు రావలసినటువంటి భౌతిక సంబంధమైన ఏర్పాటు రాని స్థితుల్లో నీవు ఉన్నావు, ఇవి ఈ లోక సంబంధంగా దేవుడు తన ఆత్మ సహాయంతో తన కార్యాన్ని జరిగించడానికి నీవు ఈ లోక సంబంధమైన అధికారపు యొక్క బానిసత్వంలో నుంచి నీవు బయటికి రావాలి. ఈజీగా చెప్పాలంటే భూమి మీద ఇద్దరే యజమానులు ఉన్నారు. ఒకళ్ళు దేవుడు, రెండవది సిరి. మత్తయి సువార్త 6:24. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాట ఇది. ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకరిని ద్వేషించి మరి ఒకరిని ప్రేమించు, లేదా ఒకరి పక్షంగా ఉండి ఒకరిని తృణీకరించు. మీరు దేవునికి సిరిగిని దాసులుగా ఉండనేరడు. ఆమేన్. నీవు దేవుని యొద్దకు వచ్చిన తరువాత, దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి నిలబడిన తరువాత, నీ జీవితంలో నీవు ఏ విధమైన ప్రతికూల పరిస్థితులు వచ్చినా, నీవు ఆయనను వెంబడించడానికి నిలబడిన తర్వాత, నీకు ఆర్థికంగా నీవు కష్టాన్ని ఎదుర్కొంటున్నా, ఆరోగ్యపరంగా నీవు ఇబ్బందిని ఎదుర్కొంటున్నా, భౌతిక సంబంధమైన ఏ ప్రతికూల స్థితులు నీ మార్గంలో కలుగుతున్నా, అవన్నీ ఈ లోక సంబంధమైన అధికారము నీవు దేవునికి విధేయత చూపించకుండా అవన్నీ నిన్ను, మంచి పాట ఉంటుంది ఏమని, వరించిన నన్ను ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడిచినను నీవు చాలు అని. దేవుని సన్నిధానం చెంత నీవు ఎప్పుడైతే ఆ విధమైనటువంటి ఒక నిశ్చయతలో నీవు నిలబడతావు, ఆరోగ్యం పోయిన, ఆర్థిక పరిస్థితులు నీ జీవితంలో ప్రతికూలంగా నిలబడిన నీవు దేవుని సన్నిధానం చెంత యేసు చాలును నా జీవితంలో ఏ స్థితికైనా, ఏ సమయంలోనైనా అని నీవు ఒక తీర్మానం తీసుకుంటావో, అప్పుడు దేవుడు ఈ భౌతిక సంబంధమైన ఏ అధికారము నీ జీవితంలో నీవు కోల్పోవటానికి కారణమైనటువంటి పరిస్థితులు ఏమున్నాయో వాటన్నిటినీ బిగపట్టకుండా విడుదల చేస్తాడు. ఆమేన్. నీ యొక్క జీవితంలో ఆ విధంగా ప్రభువైన యేసుకు సంపూర్ణంగా నీవు అప్పగించుకోగలిగితే ఈ భూమి మీద బిగపట్టగలిగింది ఇది లేదు. ఆయన సర్వాధికారము కలిగిన దేవుడు. అబ్రహాము ఒక్కడే దేవునికి అప్పగించుకుంటే ఏమైంది? రాజుని దేవుడు గద్దించి పంపించాడని మనం చూసాం. అలాగే దేవుని సన్నిధానం చెంతకు అప్పగించుకుంటే, నీవు దేవుని సన్నిధిలో నిలబడితే, అపోస్తలుల కార్యాలు 14:23 మనం చూస్తే, కాపరిగా పౌలు గారు ఆనాటి సంఘాన్ని
దేవుని సన్నిధానం చెంత సిద్ధపరుస్తున్న విధానం మనం చూస్తాం. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పాటు చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు వారిని హల్లెలూయా. నీ యొక్క జీవితంలో నీవు ఏ విధమైన భౌతిక సంబంధమైన అధికారము, ఎవరు వ్యక్తిగతంగా వాళ్ళ మనుషులు కావచ్చు నీ చుట్టూ, వాళ్ళ నియంత్రణలో నీ పరిస్థితులు వెళ్ళిపోతే నీవు చేయాల్సింది ఏంటంటే, నీవు నమ్ముకున్న ప్రభువుకు నీవు ఆ పరిస్థితిని అప్పగించితే ఆయన ఆ పరిస్థితి నుంచి వారు ఎవరైతే నియంత్రిస్తున్నారో వాళ్ళని బయటకి తీసుకుని వచ్చి దేవుడయ్యాడు. ఆమేన్. రెండవది, అక్కడే కొంచెం కిందకు వస్తే 26వ వచనంలో పౌలు గారు చెప్తాడు. 14వ అధ్యాయం 26వ వచనం, అక్కడ నుండి ఓడ ఎక్కి తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగించబడిన హల్లెలూయా. నీవు కొన్ని సందర్భాల్లో నీ జీవితంలో ఈ లోకంలో అన్యాయంగా ఎవరైనా దేనైనా తీసుకుని వెళ్ళిపోతే నిశ్చయంగా దేవుడు నీకు ఆయన కృప ద్వారా నీవు పోగొట్టుకున్న దానికంటే ఎక్కువ దేవుడు నీకు ఇవ్వగలడు. ఆమేన్. నువ్వేం చేయాలి? ఆయన కృపకి నీవు అప్పగించుకోవాలి. నీవు నమ్మిన దేవునికి అప్పగించుకుంటే, దేవుని ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులు నెరవేర్చడానికి ఒక తీర్మానం తీసుకుంటే, దేవుని కృప మీద నీవు నమ్మిక ఉంచితే, ఆఖరిగా మనం చూస్తాం అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 32వ వచనంలో మనం చూస్తే, ఇప్పుడు దేవునికి ఆయన కృపా వాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నా. హల్లెలూయా. నీవు కొన్నిసార్లు వాళ్ళు అన్యాయం చేశారని నిన్ను వాళ్ళు నియంత్రించి దోసుకుని పోయారని అనిపించినా సరే, నీవేం చేయాలి? దేవుని వాక్యాన్ని ఆ పరిస్థితుల్లో నీవు నెరవేర్చితే, నీ పరిస్థితిని దేవునికి అప్పగించుకుంటే, రెండవది దేవుని కృపకి అప్పగించుకుంటే, నీవు దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించి వాళ్ళు ఏదైనా చేయని, నీవు దేవుని వాక్యాన్ని దాటి నీవు అడుగులు వేయకుండా ఉంటే, దాని కొరకు నీవు దేనిని కోల్పోయినా దేవుడు దానికి అనేక రెట్లుగా ఆయన తిరిగి ఇచ్చేది. బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా తిరిగి మీ కోటకు ప్రవేశించండి, నేను మీకు రెండింతల మేలు చేస్తానంటున్నాడు దేవుడు. ఆమేన్. లేచి నిలబడదాం. దేవుని జీవము కలిగిన మార్గంలో నడవటానికి సిద్ధపడిన నీవు ఆయన అంగీకరించినందుకు నీవేం కోల్పోయావు? ఆనాడు ఆదిమ సంఘము వాళ్ళ ఆస్తులను కోల్పోయారట. వారు అనేక రకాలైన నిందలు, అవమానాలు పడ్డారంట. శత్రువు అనేక విధాలుగా వారికి రావలసిన వాటిని బిగబట్టినటువంటి పరిస్థితులు ఉన్నాయంట. ఈ లోకంలో నీవు ఆయనని వెంబడించడానికి సిద్ధపడినప్పుడు ఈ లోకంలో అనేకమైనటువంటి వాటిని నీవు కోల్పోవచ్చు. శత్రువు నీకు రావలసిన వాటిని, అనేకమైన వాటిని బిగబట్టి ఉండొచ్చు. అయితే దేవుడు నీ మీద శ్రద్ధ తీసుకుంటున్నాడు. నీ జీవితంలో ఈ లోక సంబంధమైన సిరి మీద నీవు దృష్టి ఉంచుకుంటదా? నీ యజమానుడు నీ కొరకు తన ఏకైక కుమారుణ్ణి అప్పగించిన ఆయన నీ జీవితంలో నీకు సమస్తాన్ని ఇవ్వగలిగిన వాడని, ఎవరు దేవుని నీ జీవితంలో నియంత్రించడానికి చూచి నిన్ను ఆయన సన్నిధిలో నిలబడనీయకుండా చేస్తున్న పరిస్థితులు ఉన్నా, నీవు వాటి వైపుకు దృష్టించకుండా వాటిని ప్రభువుకు అప్పగించి నీవు ఆయన సన్నిధిలో నిలబడు. నిశ్చయంగా
ఆనాడు ఐగుప్తులో నుండి బయటకు వచ్చినటువంటి ఇశ్రాయేలీయులకు ఏ విధంగా వాళ్ళ ప్రయాసను, వాళ్ళ కష్టాన్ని తిరిగి మరలా దేవుడు వారికి అనుగ్రహించాడు. అలాగే దేవుని ఆజ్ఞలు, కట్టడలు, న్యాయ విధులకు విధేయత చూపించకుండా దేవునికి దూరమైన ప్రజలు వారి యొక్క పంటను, వారు ప్రయాసతో వారు చేసిన పని యొక్క ఫలితాన్ని పొందకుండా ఆ పంట నిష్ఫలమైపోయిన పరిస్థితుల్లో దేవుని వైపుకి తిరిగి కనికరంతో దేవుని సన్నిధిలో తీర్మానం తీసుకొని దేవునికి ఇవ్వవలసిన వాటిని ఇవ్వటానికి దేవుని సన్నిధిలో దేవుని ఏర్పాటు యొద్దకు వచ్చి ఆయన నిబంధనలో నిలబడినప్పుడు దేవుడు ఆ పంటను తినివేసి ఆ పురుగులను గద్దించి ఆకాశ తుమ్ములు విప్పి వాళ్ళు పోగొట్టుకున్న దినాల పంటను మరలా తిరిగి ఆయన అనుగ్రహించాడు. ఎప్పటి వరకు నీ జీవితంలో నీవు కోల్పోయినవేవైనా, ఏమి శత్రువు నీ కలిగి ఉన్న వాటిని వాడి యొక్క స్వాధీనంలో ఉంచుకొని ఆయనకు మహిమకరంగా నీవు నడవకుండగా, ఆయన ఉన్నతమైన పిలుపు వైపు అడుగులు వేయకుండా నియంత్రిస్తున్న పరిస్థితులు ఉన్నాయి. అవి ఈ లోక సంబంధమైన శత్రువు యొక్క అధికారం. నిన్ను సంపూర్ణంగా దేవుని మార్గంలో నడవనేయకుండా వాడు వాటిని నియంత్రిస్తుండగా ఆ ప్రభువైన యేసు కొరకు నీవు దేనినైనా పోగొట్టుకోవడానికి, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే దానికి ఏం ప్రయోజనం లేదు. కానీ నీకు ఒక అమూల్యమైనటువంటి ఒక వజ్రముగా ప్రభువైన యేసు క్రీస్తు నీ జీవితంలోనికి వచ్చాడు. నీవు దాని కొరకు దేనినైనా పోగొట్టుకోవడానికి నీవు సిద్ధపడితే, శత్రువు ఆయన మార్గంలో నడుస్తుంటే నీ జీవితంలో అన్యాయంగా ఆయన దేనినైనా వాడు నియంత్రించి ఆక్రమించుకుంటే నీవు వాటి వైపుకు చూడవు. ఆయన సన్నిధిలో వచ్చి ఆయన ఆత్మ సహాయంతో నిరీక్షణతో ఆయన సన్నిధిలో నిలబడు. నిశ్చయంగా పోగొట్టుకున్న దినాల పంటను ఆయన ఇస్తాడు. ఒక శుభప్రదమైన నిరీక్షణతో నిలబడు. అన్యాయంగా దోచుకున్న దానికి రెండింతలు తిరిగి ఇవ్వగలిగిన దేవుడు. ఆయన ఆజ్ఞ ఇచ్చి తన కార్యాన్ని జరిగించగలిగిన దేవుడు. ప్రభు సన్నిధిలో నీ శరీర ప్రాణాత్మలో ఏ మాత్రమును శత్రువు యొక్క అధికారములను అప్పగించుకుంటున్నా, శత్రువు యొక్క స్వాధీనంలో ఉండకుండా నీవు ప్రభువుకు అప్పగించుకో. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, వందనాలు. మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఉదయకాల సమయంలో నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ ఆత్మతో దర్శించి నీ సన్నిధిలో నిలబెట్టి వారి జీవితాల్లో ఏ పరిస్థితుల్లో వారు కష్టపడి నీ సన్నిధానం చెంత ముందుకు వెళ్ళనీయకుండా వారి మార్గాల్లో అభ్యంతరకరమైన పరిస్థితులు కల్పిస్తున్న భౌతిక సంబంధమైన అధికారాన్ని యేసుక్రీస్తు ప్రభువా నీవు సిలువలో నీ మహిమగలిగిన అధికారంతో వాడి తలను చితకద్రొక్కిన దేవుడవై నిశ్చయంగా అనేక రకాలైన భయాలతో, అనేక విధాలైనటువంటి అభ్యంతరకరమైన పరిస్థితులతో నీ సన్నిధిలో నీ మార్గంలో బిడ్డలు నడవకుండా, నీ ప్రణాళిక వారి జీవితాల్లో నెరవేర్చబడకుండా ఈ లోక సంబంధమైన అధికారం బిడ్డలు నియంత్రిస్తున్న పరిస్థితులన్నీ యేసుక్రీస్తు ప్రభువా నీ మహిమ కలిగిన అధికారం కలిగిన నామంలోనే పరిపూర్ణమైన విడుదలను ప్రకటించి నీవు ఇచ్చినటువంటి విమోచనను ప్రతి ఒక్క బిడ్డ అనుభవించడానికి సహాయం చేయి. నీ సేవకునిగా నీ సన్నిధిలో కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను నీ ఆత్మతో ముద్రించి వారు కట్టబడినటువంటి కట్ల నుంచి విడుదల దయచి నీ ఉన్నతమైన ఆత్మ సహాయంతో అదిగో ఆ గాడిద పిల్ల నాకు కావాలన్నది
ఆ కట్టబడిన కట్లను విప్పి తోలుకొని రమ్మని చెప్పిన దేవుడు. ఆ విధంగా నాయన ప్రతి విధమైన శత్రువు యొక్క కట్ల నుంచి బిడ్డలకు విడుదల దయచేసి నీ ఆత్మ కార్యాలను నీకు మహిమకరంగా నీ నామానికి ఘనత వచ్చినట్లుగా బిడ్డల జీవితాల్లో జరిగించి మహిమ పొందమని. తిరిగి బిడ్డలు వారి వారి గృహాలకు వెళుతున్నారు. నీవే నీ కృపనిచ్చి బలపరిచి సమస్త విషయాల్లో నీకు మేలుకరంగా నీ ఉన్నతమైనటువంటి ఉద్దేశము ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో జరిగించబడినట్లుగా ప్రతి బిడ్డ జీవితాన్ని మేలుతో తృప్తిపరచమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి పొంది నామం తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం, ఇలా భూమి మీద ఆయన జీవము కలిగిన ఆత్మ సహాయంతో అడుగులు వేస్తున్నవారు ఇప్పుడు మనకును మన కుటుంబాలకు ఈ పరిచయం ప్రభురాత్మ పర్యంతము తోడైండి బలపరిచి నడిపించుగా. ఆమేన్. యేసు రక్తమయించి శిలువ రక్తమయించి యేసుక్రీస్తు వారి నామమునకు సంపూర్ణమైన విజయం కలుగునుగా.